చేసుకున్నాడు వాడు. తప్పు చేసి దాన్ని కవర్ చేసుకొచ్చినటువంటి వాడు తర్వాత దెబ్బతిన్నాడు అదే దేవుడి దగ్గర. కాబట్టి అక్కడ దేవదేవుడితో పెట్టుకోకూడదు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు. వాస్తవం నిజంగా రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి, నిజాయితీగా తేల్చండి ఎప్పటికైనా. కానీ ఒకటి సార్, ఫైనల్ గా ఇప్పుడు సిట్టు ఏం చేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇందులో మనం లాజికల్ గా మాట్లాడుకుంటే అప్పుడు లడ్డూలు లేవు, అప్పుడు నెయ్య లేదు, దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ శాంపిల్స్ ని పంపించే ఛాన్స్ లేదు. అప్పుడు కల్తీ చేసింది ఎవరు అనేది మరి మేబీ మనకు తెలిసిన దాని ప్రకారం అయితే ఇప్పుడు జరగదు. అయితే ఏఆర్ డైరీని ఒక దోషిగా చూపించో, లేదంటే ఏఆర్ డైరీకి టెండర్లు కట్టబెట్టడం వెనక, ఎందుకంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా రాసినా డైరెక్ట్ గా రాసినా ఈవో ధర్మారెడ్డి ఉన్నాడనో, లేదంటే ఆయన వైవి సుబ్బారెడ్డి ఉన్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనో, అందుకే ఏ1 కింద పెట్టలేదు అనేది కూడా, ఏ1 కింద వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరు పేర్లు పెడతారని, అలా కేసు క్లోజ్ అవుతుందా? ఇది అంతే చేయడానికి ప్రయత్నిస్తుండొచ్చు. దాని వలన ఇప్పుడు ప్రయోజనం ఏముంటది? అంతే 2G కుంభకోణం కేసు ఊరంతా రచ్చరచ్చ చివరికి కేసు కొట్టిపడేసేది కోర్టులో, అట తయారవుతుంది. సిబిఐ అట్లా ఫెయిల్యూర్ అయిన కేసుల్లో ఇది ఒకటి అవుతుంది, చూసుకోవాల్సి ఉంది. అది కానీ రాజకీయంగా అయితే ఇప్పుడు ఉపయోగపడుతుందా? నిన్న బాబు గారు అలా మాట్లాడడం, సిబిఐ అరెస్టులు, జగన్ ఉన్నాడని మేము అప్పుడే చెప్పాం, మీరు నమ్మలేదు, అదిగో బయటపడుతుందని చెప్తున్నారు. అదే అనేది అయ్యే రాజకీయం. దానివల్ల కరెక్టే, ప్రత్యర్థిని దెబ్బ కొట్టడానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారు. మంచిదా చెడుదా కాలం డిసైడ్ చేస్తుంది. అవును, రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా ఈ సిట్ విచారణ తర్వాత